కూడా సిఎసి సమావేశం కాబోతోంది. ఇప్పటికే అంటే మూడో జాబితాను అంటే లోక్సభ అభ్యర్థుల మూడో జాబితాను రిలీజ్ చేయాలి అని చెప్పేసి దీనికి సంబంధించి అభ్యర్థుల సంబంధించి చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ 82 మంది అభ్యర్థులను ప్రకటించారు. సో ఈ రోజు రేపు వీటికి సంబంధించి చర్చ కూడా జరగబోతోంది. చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలుసుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న రేవంత్ నేరుగా యమునా బ్లాక్లోని తన నివాసానికి వెళ్లి విడిది చేశారు. సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో కలిసి ప్రియాంక నివాసానికి వెళ్లి కలిశారు. అరగంట పాటు చర్చలు జరిపారు. ఇవాళ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షీ కూడా హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించేందుకు గాను సిఈసి ఇవాళ రేపు సమావేశం కానుంది. ఇప్పటికే 2 విడతల్లో 82 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాల్లో దేశవ్యాప్తంగా పొత్తులో భాగంగా భాగస్వామ్య పక్షాలకు పోను మిగిలిన సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం ఏఐసిసి కేంద్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ ఖర్గే ఆధ్వర్యంలో జరిగే సిఈసి భేటీలో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అధీర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్, అంబికా సోని తదితరులు పాల్గొననున్నారు. ఈ భేటీలోనే తెలంగాణలోని స్థానాలకు అభ్యర్థులను కమిటీ ఖరారు చేయనుంది. ఇక రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటికే 4 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల్లో అత్యధిక సీట్లకు ఇవాళ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. 1-2 రోజుల్లో మూడో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది అని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టోపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నీలిమ ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న మధ్యాహ్నం ముంబై నుంచి నేరుగా ఆయన ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సోనియా గాంధీ, అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో సైతం భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అంశాలు కావచ్చు, 100 రోజుల పాలన కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న అంశాన్ని కూడా వారికి వివరించారు. ఇక ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించిన అంశంపై పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా లోతుగా చర్చ జరగబోతుంది. అభ్యర్థుల ఎంపికకు ఈ రోజు తుది జాబితాను కూడా రూపుదిద్దే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి జాబితా, రెండో జాబితా కలిపి దాదాపు దేశవ్యాప్తంగా 82 లోక్సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగతా అభ్యర్థులు కూడా పెండింగ్ లో ఉన్నారు. తెలంగాణకు సంబంధించి దాదాపు కేవలం ఇప్పటి వరకు 4 అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేశారు. మరో 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల అంశం పెండింగ్ లో ఉంది. ఇటీవల చాలా మంది నేతలు, సిట్టింగ్ ఎంపీలు కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యారు. మరి కొంతమంది నేతలు జాయిన్ చేసుకుని వారికి కూడా ఎంపీలుగా అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. బలమైన అభ్యర్థులను సామాజిక వర్గ పరంగా కూడా అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్ర స్థాయిలో దానికి సంబంధించిన అంశాలను ఇప్పటికే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా సిఈసి మెంబర్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వారిద్దరు మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉన్నారు. సాయంత్రం 4 గంటల మధ్య జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మొత్తం 13 లోక్సభ స్థానాలకు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. అభ్యర్థులందరినీ కూడా ఎంపిక చేసి వారికి సంబంధించిన లిస్టును వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా కూడా ఏఐసిసి పెద్దలను ఆయన కోరబోతున్నారు. అభ్యర్థులకు సంబంధించి బలబలాలు, వారి సామాజిక వర్గం, అదే విధంగా రాష్ట్రంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ సర్వే ఆధారంగా కూడా అభ్యర్థులను చేర్చుకున్నారు. ఇప్పటికే ఆ అభ్యర్థులకు సంబంధించిన అంశంలో సాయంత్రానికి స్పష్టత రాబోతుంది. ఈ రోజు జరగబోయే సిఈసి సమావేశంలో మెజార్టీ స్థానాలకు, తెలంగాణలోని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. రేపు గానీ ఈ రోజు రాత్రికి గానీ అభ్యర్థులకు సంబంధించిన అంశంలో లిస్టును కూడా ఏఐసిసి ప్రకటించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఢిల్లీలో ఈ రోజు సీఎం మరోవైపు ఏఐసిసిలో సిడబ్ల్యూసి సమావేశం కూడా ఉంది. సిడబ్ల్యూసి సమావేశంలో
కసరత్తు పూర్తి చేయబోతున్నారు. ఇటీవల మేనిఫెస్టోకి సంబంధించిన అంశంలో మేనిఫెస్టో కమిటీ ఒక తుది నివేదికను అందజేసింది. దానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి చేసి దానికి అప్రూవల్ కూడా చేయబోతున్నారు. 5 న్యాయాల పేరుతో ప్రజల ముందుకు కాంగ్రెస్ వెళ్ళబోతుంది. భాగీదార్ న్యాయ్ ఒకటి, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక న్యాయ్, యువ నాయక్ పేరుతో మేనిఫెస్టోను రూపొందించారు. 5 విభాగాలకు సంబంధించి 25 గ్యారెంటీలు కూడా ఇందులో రూపొందించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.